హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటాలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది హోమ్ లోన్స్ అవి తీసుకుంటారు. హోమ్ లోన్స్ అవి తీసుకుని కట్టలేని పొజిషన్లో, ఈఎంఐలు పే చేయలేని పొజిషన్లో ఉంటారు. ఈఎంఐలు 3 నెలలు వరకు కట్టకపోవటం, అలాగే ఈఎంఐల్ని సరిగ్గా పే చేయలేక బ్యాంక్లో హోమ్ లోన్స్ తీసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది పడే వారికి కొత్తగానే కాదు, ఎప్పటి నుండో చట్టం ఒకటి ఉంది. డిఆర్టీ కోర్టు ఒకటి ఉంది. డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే ఈ హోమ్ లోన్స్ సంబంధించినటువంటి అమౌంట్, తీసుకున్న అమౌంట్ని రికవరీ చేయటానికి, లేదంటే దానికి సంబంధించినటువంటి సూట్లు కానీ, స్టేలు కానీ, పిటిషన్లు కానీ ఫైల్ చేసుకోవటానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని డిఆర్టీ అని ఒకటి ఉంది. అలాగే ఈ డిఆర్టీ అనేది, ఈ హోమ్ లోన్స్ అనేది ఫ్రెండ్స్, సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంది. సర్ఫేసీ యాక్ట్ అనేది ఈ యొక్క ఫైనాన్స్కి సంబంధించి, బ్యాంకు లోన్లకు సంబంధించి ఈ యొక్క ప్రొసీజర్ మొత్తం అంతా, ఈ అమౌంట్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ, అయినా కానీ ఎవరైతే లోన్స్ ఇస్తారో, హోమ్ లోన్స్ ఇస్తారో వారు ప్రొసీడ్ అవుతాకి, వారు ఈ చట్టం ప్రకారం, సర్ఫేస్ యాక్ట్ ప్రకారం వారు ఈ యొక్క బ్యాంక్ లోన్స్, హోమ్ లోన్స్ ఇచ్చిన వారి దగ్గర నుండి రికవరీ చేసుకోవటానికి, ఈ రికవరీ యొక్క ప్రొసీజరు, అలాగే ఎలా రికవరీ చేసుకోవాలి, ఒకవేళ అమౌంట్ తీసుకున్న వ్యక్తి కట్టలేని పొజిషన్లో ఉంటే, అప్పుడు ఈ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం డెట్ రికవరీ ట్రిబ్యునల్లో కట్టలేని వారు, ఈఎంఐలు కట్టలేని వారు కూడా ఎలా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలనేది ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది చెప్తుంది. ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది డెట్ రికవరీ ట్రిబ్యునల్కి మాత్రమే సంబంధించింది. ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అలాగే హోమ్ లోన్లు ఇచ్చిన వారికి, హోమ్ లోన్లు ఎవరైతే ఇస్తారో, ఏ బ్యాంక్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్స్ అనేవి ఎదర్ గవర్నమెంట్లో అవ్వచ్చు, ప్రైవేట్ అయినా అవ్వచ్చు, ఏవైనా కానీ బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఇచ్చినవి ఏవైనా కానీ ఆ రికవరీ ప్రొసీడింగ్స్ అన్ని సర్ఫేస్ యాక్ట్ ప్రకారం ప్రొసీడ్ అవుతూ ఉంటారు. ఈ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం చాలామంది హోమ్ లోన్లు ఇచ్చిన వారు ఈఎంఐలు కట్టట్లేదని 3 నెలలు ఈఎంఐలు కట్టకపోతే ఆ బ్యాంక్ వారు, గవర్నమెంట్ బ్యాంకులు అయినా అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంకులు అయినా అవ్వచ్చు, వారి ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే రకరకాల నోటీసులు పంపిస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని మనం తట్టుకుని నిలబడి ఎదుర్కోవాలంటే సర్ఫేస్ యాక్ట్ ప్రకారం డెట్ రికవరీ ట్రిబ్యునల్లో సూట్ ఫైల్ చేసుకోవచ్చు, స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఈ రకంగా ఆ యొక్క సర్ఫేస్ యాక్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఈ బ్యాంక్ ఈఎంఐలు ఇచ్చిన తర్వాత ఆ ఈఎంఐలు రికవరీ చేయడానికి ఏజెంట్లు వస్తారు. ఆ ఏజెంట్లు వచ్చి ఇళ్ళకాడ నోటీసులు అతికియటం, నానా రకాల గొడవలు చేయటం, అటువంటివి చేస్తూ ఉంటారు. ఆ నోటీసులు వాళ్ళు ఏ రకంగా అతికిస్తారంటే, సర్ఫేస్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం ఆ ఈఎంఐలు పెండింగ్ ఉండి, 3 ఈఎంఐల పైన పెండింగ్ ఉండి మీరు ఎటువంటి సమాధానం చెప్పకపోతే సెక్షన్ 13 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇళ్ళ మీద ఒక నోటీసులు అతికియటం, స్లిప్లు అతికియటం లాంటివి చేస్తారు. దాన్ని ఏమంటారంటే, ఫిజికల్ పొజిషన్ కాకుండా ఆ యొక్క సెక్షన్ ప్రకారం ఈ ఇల్లు ఫలానా బ్యాంక్ వారి లోన్లో ఉంది, ఇల్లు ఎవరు కొంటాకి వీల్లేదని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇచ్చి సెక్షన్ 13 ప్రకారం మీ చేతకం కూడా సంతకాలు తీసుకుని 1 నెల 2 నెలల్లో టైం ఇచ్చి వెళ్తారు. ఆ 2-3 నెలలలోపు మీరు క్లియర్ చేయకపోతే మరలా వాళ్ళు సింబాలిక్ ఈ నోటీసు అంటించి, సింబాలిక్గా మేము ఈ ఇల్లుని పొజిషన్లోకి తీసుకున్నాం అనేది సెక్షన్ 13 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ నోటీసుని ఆ ఇంటి మీద అతికిచ్చి వెళ్ళి 2-3 నెలలు టైం ఇచ్చి మీ చేత సంతకం తీసుకుంటారు. అలాగే ఆ 2-3 నెలలు కూడా అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయినా, ఏ విధంగా మీరు డబ్బులు చెల్లించకపోయినా, మరలా సెక్షన్ 14 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం మీకు మళ్ళీ నోటీస్ వచ్చుద్ది. ఆ నోటీస్లో ఏముంటుందంటే, మీరు ఈ అమౌంట్, ఈ నోటీస్ అందుకున్న వెంటనే మీరు చెల్లించకపోతే రికవరీ అమౌంటు, లోన్ అమౌంటు మేము మీ బిల్డింగ్ని ఫిజికల్గా కూడా ఆక్యుపై చేస్తామని చెప్పి
సెక్షన్ 14 ఆఫ్ సర్ఫేస్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 14 ఆ నోటీస్లో తెలియపరుస్తూ మీకు నోటీస్ పంపిస్తారు. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కేసులు, సొల్యూషన్స్, స్టే ఆర్డర్స్ ఇవన్నీ డిఆర్టీ అని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి మనకి. ఆ ట్రిబ్యునల్లో వేసుకుని స్టేలు తెచ్చుకోవచ్చు. లేదంటే ఆ లోన్లు ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హోమ్ లోన్స్ అని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. వారి దగ్గరికి వెళ్ళి ఆ రీకన్స్ట్రక్షన్ చేసి మాకు న్యాయం చేయమంటే ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు ఏం చేస్తారంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ లోన్ అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇల్లుని అమ్మి మీకు బ్యాంక్ ఎంతైతే లోన్ ఇచ్చిందో వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా ఆ అమౌంట్ కట్టేసి మిగతాది ఇళ్ళు మాత్రం ఈ రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామినల్ ఫీజు వాళ్ళు తీసుకుని మిగతా బ్యాలెన్స్ మీకు అందజేస్తారు. ఆ లోన్ కట్టేసి వీళ్ళ యొక్క పర్సంటేజ్ వీళ్ళు తీసుకుని రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు లోను మరలా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మీకు కడతారు. దాన్నే రిస్ట్రక్షన్ ఆఫ్ ద హోమ్ లోన్స్ అని అంటారు. అవి ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేటు సెక్టార్లు కాడ ఉంటాయి. అవి కూడా సిటీస్లోనూ అన్ని చోట్ల ఉంటాయి. అలా దాన్నే రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద లోన్ అంటారు. అలా చేసుకోవచ్చు. లేదు కోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకోవాలంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని డిఆర్టీ అని ఉంటుంది. వీటికి సంబంధించి వాటిలోకి వెళ్ళి స్టే చేసుకోవచ్చు. లేదంటే ఆ లోన్ కొంతకాలం ఆపమని, లేదంటే పలానప్పుడు నేను కడతానని చెప్పి దాంట్లో ప్రొసీడ్ అవ్వచ్చు ఈ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం ఫ్రెండ్స్. ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వారు హోమ్ లోన్స్ అనేది తీసుకుంటున్నారు. ఈ హోమ్ లోన్స్ మూలాన ఈఎంఐలు 3 ఈఎంఐల్లో కట్టలేని పొజిషన్లు ఉన్నప్పుడు ఈ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం లోన్ ఎవరైతే ఇస్తారో వారు మీ ఇళ్ళకు వచ్చి నానా ఇబ్బందులు పెడతాం, ఈ నోటీసులు అంటే ఇటువంటివన్నీ చేస్తారు. అటువంటి వాటిలోకి వెళ్ళాలంటే మీకు కావాల్సినటువంటి లాయర్ని సంప్రదించి ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్లో సూట్ ఫైల్ చేసుకోవచ్చు. సూట్ ఫైల్ చేసుకుని స్టే తీసుకోవచ్చు. ఆ ప్రొసీడింగ్స్ కొంతకాలం ఆగుతాయి. మీరు ఈ టైంలో పలానా టైంలో నేను కడతానని చెప్పి సూట్ ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళా ఈ సర్ఫేస్ యాక్ట్ గురించి మరలా ఇంకేం డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియపరచగలరు. మరలా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.